కానీ అక్కడి నుంచి వీడియో తీసుకొస్తా కూల్ తెలియదు లైట్ లేదుగా లైట్ అయిపోయి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 104 ఏ డాన్ టు డస్క్ సందర్భంగా నల్గొండ జిల్లాలోని హానియా క్లబ్కి అలాగే వాసవి క్లబ్ హానియా వనితా క్లబ్ హానియాకి ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు నాలం ఆండాళ్ళు, ఈస్ట్ గోదావరి కాకినాడ మరి ఏపీ అండి. ఈరోజు ఇక్కడ రీజన్ బేసు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం చేస్తున్నారు. రీజన్లోని 8 క్లబ్లు ఉంటాయి. రీజన్ 11 అండి. రీజన్ చైర్మన్ వచ్చి మన శోభన్ బాబు గారు, అలాగే జోన్ చైర్మన్ సతీష్ గారు, మాధవి గారు, అనిత గారు, అలాగే క్లబ్ ప్రెసిడెంట్స్ మహేష్ గారు, వనితా ప్రెసిడెంట్ ఝాన్సీ లక్ష్మి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ నుండి ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగా సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి సంసిద్ధమై ఉన్నారు. ఎప్పుడూ కూడా నిత్య జీవితంలోని ప్రతిరోజు ఇంటర్నేషనల్ 1,00,000 మంది మెంబర్స్తోని కొనసాగుతుంది. 1,00,000 మంది మెంబర్స్తోని ప్రతిరోజు అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లోని ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ డాన్ టు డస్క్ అనగానే ఉదయం నుంచి రాత్రి వరకు సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటనేది ఒక ఇన్ఛార్జ్గా ఒక చీఫ్ గెస్ట్ని పైనుంచి వేయడం జరుగుతుంది. వాళ్ళ సమక్షంలో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ చేసుకున్నాక ఐకాన్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే క్లబ్స్లోని బాగా చేస్తారో వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ అయ్యి ఇవ్వడం జరుగుతుంటుంది. అది జోన్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ వరకు అవార్డ్స్ అయ్యి ఉంటాయి. జోన్ అంటే ఒక 5 క్లబ్స్ ఫ్రెండ్లీ విజిట్ కింద ఉంటాయి. రీజన్ అంటే ఒక 10-12 క్లబ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ అంటే ఒక 50-60 క్లబ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ అంటే ఓవరాల్గా ఒక 2,000-3,000 క్లబ్స్ వరకు అలా ఉంటాయి జరుగుతున్నాయి. ఇలా 1,00,000 మంది మెంబర్సే కాకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తెలుస్తున్న మన వాసవి క్లబ్స్ అందరినీ కూడా ఒక మోటివ్ ఏంటంటే వైశ్యాస్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక 50-60 మంది మన మెంబర్స్ అయితే ఇంకా హానియాలోని ఇంకా చాలామంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా కొత్త మెంబర్స్ మోటివేట్ చేసుకుని కొత్త మెంబర్స్ కింద జాయిన్ చేయమని చెప్పి ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఒక 10 మంది మెంబర్స్ని కూడా జాయిన్ చేయమని చెప్పి అన్నారు. ఇలాంటి ఎంతోమంది కొత్త క్లబ్స్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు, కొత్త మెంబర్స్ని తీసుకొస్తుంటారు. ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఫ్రెండ్లీ విజిట్స్ చేసుకుంటూ కొత్త క్లబ్స్ పెట్టుకుంటూ మెంబర్షిప్ గ్రోత్ పెంచుకుంటూ తీసుకెళ్తున్న మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారికి మనమందరూ కూడా వైశ్యాస్లో జన్మించడం పుట్టుక అనేది మన అదృష్టంగా వాసవి అమ్మవారు మనకి కులదైవంగా ఉంటూ అమ్మవారిని మనం కొలవడానికి ఒక అమ్మవారు వైశ్యాస్కి ఒక వాసవి అమ్మవారు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి ముందందులోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటూ నా పేరు నాలం అందాలండి, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ అందాలి. వాసవి, నా పేరు బెలిద మాధవి రవీందర్, నేను ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. ఈరోజు కార్యక్రమం వచ్చేసి డాన్ టు డస్క్ అంటే ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సంధ్యాకాలం వరకు ఈరోజు ప్రోగ్రామ్స్ చేయడం దీని కాన్సెప్ట్ అన్నమాట. ఇదేంటంటే ఆర్యవైశ్యుల దగ్గర సహాయం తీసుకుంటూ అన్ని కులాల వారికి ఈ సేవ మేము అందిస్తాము. తీసుకోవడం మాత్రం వైశ్యుల దగ్గరనే తీసుకొని అన్ని కులాల వారికి సేవ చేస్తుంటాము. దీని కాన్సెప్టు ఈ సంవత్సరం మనం ఐఎన్పి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఒక 7 కార్యక్రమాలు ఇచ్చాడు. అవి ఈరోజు ఈ హాలియాలో రీజియన్ 11 శోభన్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈరోజు చేయడానికి నిర్ణయించుకున్నాము. సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పేసి చేస్తున్నాను. సేవ ఎప్పటికీ, సెలవు ఇప్పటికీ. జై వాసవి. జై వాసవి. నేను వాసవి క్లబ్ వనితా ఆలియా వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతున్నాము. మాకు చీఫ్ గెస్ట్ల నీల ఆండాల్ గారు, మాధవి గారు ఇద్దరు చీఫ్ గెస్ట్కి వచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యారు. మేము ఈ క్లబ్ చాలా విజయవంతంగా చేయాలని చాలా అందరి సహకారంతో మా ఆర్ఎస్ శోభన్ బాబు, జేసీ సతీష్ గారు కానీ అందరి సహకారంతో ముందుకు నడుస్తున్నాము. వాళ్ళ సలహాల ప్రకారము ఆర్యవైశ్య ప్రెసిడెంట్ మహేష్ ఇద్దరు చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి.